అందరికీ నమస్కారం. ఈరోజు కథ చిలిపి కోడళ్ళు పార్ట్ 11 రచించిన వారు మీనా కుమారి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఆఫీస్ నుండి వచ్చిన కొడుకులు పరిచయాలు చేసుకున్నారు పండుతో. బడి నుండి వచ్చిన పిల్లల్ని పలకరించింది పండు. ప్రణతిని చూస్తూ నువ్వు అచ్చం మీ నానమ్మలాగానే ఉన్నావే అన్నది నవ్వుతూ. ప్రశాంతి గారు తెగ ముచ్చటపడిపోయారు ఆ మాటలకు. చైతుని చూస్తూ అచ్చం మీ తాతలా ఉన్నావురా అని దగ్గరకు తీసుకొని ముద్దాడబోయింది పండు. ఉండండి, బట్టలు ఏమీ లేవుగా, వాడి ఒంటి మీద వేసుకొని తీసుకువస్తాను అని చైతుని హడావిడిగా లోపలికి తీసుకువెళ్ళిపోయింది చిరాకుతో ఉమ. రవిని చూస్తూ వీడు భలే ముద్దస్తున్నాడే మనవళ్ళలో, తాత పోలికలు ఎక్కువగా కనబడుతున్నాయి అంటూ తెగ మురిసిపోయింది పండు. ఉదయాన్నే చిన్న పిల్లలాగా పెద్ద గ్లాస్ పాలు తాగుతూ ఉంది పండు. టిఫిన్ అయితే భారీగా తింటుంది. వామ్మో, ఏమిటి తిండి తినడం అన్నది ఉష తోటి కోడళ్ళతో. ఉదయాన్నే పూజ చేస్తున్న ఉషాను చూసి భక్తి మాత్రం అందరికీ అబ్బదే అమ్మాయి, నువ్వు అదృష్టవంతురాలివి, అందుకే సుధీర్ లాంటి మొగుడు దొరికాడు మరి అంటూ మెచ్చుకుంది ఉషాని పండు. చాలా గర్వంగా ఫీల్ అయిపోయింది ఉష. ప్రణతిని చూసి తగ్గవే నువ్వు అంటూ ఉష వైపు ఒక చూపు చూసింది ఉమ. వరాలమ్మ ధ్యాసంతా ఆ పెట్టెపైనే ఉన్నది. అదీ కాక ఆ పెట్టె ఆమె ఎదురుగా పెట్టింది పండు. ఆ పెట్టెలో ఏమి నిధులు ఉన్నాయో అని పండుకి తెగ మర్యాదలు చేయిస్తుంది దగ్గరుండి వరాలమ్మ. అందరినీ కంట్రోల్ చేయలేక చస్తున్నా నేను అనుకున్నది ఉమా పాపం. ఉదయాన్నే అన్నీ పుష్టిగా తిని గురకలు పెద్దగా తీస్తూ నిద్రపోతుంది పండు. అబ్బా, ఈ గోల ఎప్పుడు పోతుందో అక్క, నేను భరించలేకపోతున్నాను, నాకైతే మొట్టికాయలు వేయాలనిపిస్తుందక్క అన్నది ఉష. అయితే వేసేవే అన్నది ఉమ నవ్వుతూ. మరి పండు ఆంటీ గారి పని ఎక్కువైపోయింది మన చిలిపి కోడళ్ళకి. ఒకరోజు పూరి అంటుంది, ఒకరోజు పెసరట్టు ఉప్మా అంటుంది. కూర అయితే గిన్నెడు కూర పైనే కావాలి. అన్నీ సర్లే అనుకుంటే గురక మాత్రం భరించలేకపోతున్నారు. ఎప్పటికప్పుడు తినడం పడుకోవడం మరి. పైగా టీవీలో ఆమె చూసే ఛానల్, వరాలమ్మ చూసే ఛానల్ వేరు. అయినా ఊరుకుంటుంది పాపం వరాలమ్మ. పెట్టె మహిమ అని నవ్వుకుంటున్నారు కోడళ్ళు అల్లరిగా. రాత్రుళ్ళు ఆమె పెట్టే గురక ఇల్లంతా మార్మోగిపోతుంది. సుధీర్ని చూస్తూ తెగ ముడిసిపోతుంది పండు. నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు నేను ఉన్నాను, నన్ను చూసే కన్నది మీ అమ్మ, అందుకే మరి ఇంత తెల్లగా పుట్టావురా అని ముడిసిపోతూ నవ్వింది పండు. మా అత్తగారు కూడా తెల్లటి తెలుపే కదండి ఆంటీ గారు అన్నది ఉమ వెటకారంగా. అనంత్ని చూసి వీడిని తెగ ఎత్తుకొని ఆడించేదాన్ని, వెధవ, డ్రాయర్లు అస్సలు ఉంచుకునేవాడు కాదు అని పండు అనగానే అనంత్ తుర్రున లోపలికి వెళ్ళిపోయాడు. ఉత్తేజ్ పెద్ద ముద్దబ్బాయి, చదువు ఒక పట్టాన ఎక్కేది కాదు, గుంజీలు తీయించేదాన్ని, గోడ కుర్చీ వేయించేదాన్ని అని పండు చెబుతుంటే సుమ వైపు చూసి లోపలికి వెళ్ళిపోయాడు ఉత్తేజ్. ఆ మాటలకు చిలిపిగా నవ్వుకున్నారు చిలిపి కోడళ్ళు. కానీ అప్పుడు నువ్వు ఉన్నది వారం రోజులే కదా ఆంటీ అన్నది ఉమ. ఆ విషయాలు కూడా చెప్పేసిందా మీ అత్త అంటూ వెటకారంగా నవ్వేసింది పండు. మరి మీరు వస్తున్నారంటే మీ గురించి తెలుసుకుంటాం కదా ఆంటీ అని అన్నది ఉష. ఒకరోజు ఉత్తేజ్ మామిడి పళ్ళు తీసుకువచ్చాడు. అబ్బా, నాకు ఎంత ఇష్టమో అంటూ 4 కాయలు కొరికి తన పక్కన పెట్టుకుంది పండు. అదేమలవాటే అని ఆశ్చర్యంగా చూస్తున్న వరాలమ్మకు, ఎంగిలి చేస్తే ఎవరూ తినరు కదా అత్త అని చెప్పి నవ్వింది పండు. పండు మామిడికాయలు తినే విధానం చూసి మామిడి పండును ఇంత ఘోరంగా తింటారని ఇప్పుడే తెలిసింది అందరికీ. చివరికి పిల్లలతో సహా. చేతి నిండా నోటి నిండా చేసుకుంటూ తింటున్న పండు ఆంటీని చూసి ఈ పండు వల్ల ఆ మామిడి పండు విలువ పోయింది అని బాధపడింది ఉమ తోటి కోడళ్ళతో. ప్రభ ఎప్పుడు వస్తాడు అంటూ అడిగింది పండు.
చూసి చాలా రోజులైందత్తా. ఎలా ఉన్నాడు? పొట్టగాని వచ్చిందా? జుట్టుగాని మెరిసిందా? అంటూ తెగ వయ్యారాలు పోతూ అడుగుతుంది పండు. ఈ మధ్యలో ఏవో దురదలు మచ్చలు వచ్చాయి మామయ్య గారికి. ఏదో అంటువ్యాధి అంటున్నారు డాక్టర్లు. ఎన్నో మందులు వాడుతూనే ఉన్నాం. కానీ ఏం లాభం లేదు అన్నది ఉమ. అవునా అని ముఖాన్ని అదోలా పెట్టుకుంది పండు. అలా ఎప్పుడు వచ్చాయి దురదలు అంటూ అయోమయంగా అడగాలనుకున్న ప్రశాంతి గారి వంక చూస్తూ అడగకండి అంటూ సైగ చేసింది ఉమ. ఈ ముసలి పండుకు ఎందుకు ఇన్ని ఆరాలు అనుకుంది ఉష కోపంగా. ఇదిగో అమ్మాయిలు, నాకు రోజు విడిచి రోజు మినపజావ తాగడం అలవాటే అన్నది పండు. అయ్య బాబోయ్, అదెలా చేయాలి అనుకున్నది ఉష. వరాలమ్మ గారు మాట్లాడుతూ మినపజావ చాలా బాగుంటుంది. మినుములు బాగా వేయించి పొట్టు తీసి పొడి చేసుకొని ఆ పొడితో కాయాలి అని చెప్పింది వరాలమ్మ. పండు మాట్లాడుతూ బెల్లం కరగబెట్టి వడకట్టండి, రాళ్ళు ఉంటాయి. సగానికి సగం నెయ్యి పోసుకునే తినాలి, అప్పుడే రుచి అన్నది పండు. అవునవును, చాలా బాగుంటుంది అన్నది వరాలమ్మ. అప్పుడు కానీ షుగర్ పెరిగిపోయి పైకి పోవచ్చు తొందరగా అనుకుంది మనసులో ఉమ. నేను చేస్తానులేమ్మా అన్నారు ప్రశాంతి గారు. వద్దులే అత్తయ్య, మేమే చేస్తాం అన్నది ఉమ. సుమ, నీకు వచ్చా ఉమా అంది. లేదు, ఆంటీగారు చెప్పారు కదా పండు ఆంటీగారు, అలాగే చేద్దాం అంటూ తిప్పుకుంది ఉమ. మరుసటి రోజు ప్రభాకర్ గారు ఫోన్ చేశారు ల్యాండ్లైన్కి. పండు తీయబోయింది ఫోన్. వద్దులేండి, నేను చూస్తాను అన్నది ఉష. అత్తయ్య, మీకే ఫోన్ అని చెప్పింది ఉష. బాగానే ఉన్నాను, మందులు వేసుకుంటున్నాను, అందరూ బాగున్నారని చెప్పింది ఫోన్లో ప్రశాంతి. మీ దర్శనాలు అవి బాగా జరుగుతున్నాయా అని అడిగింది ప్రశాంతి. ఓ ప్రభానా, నేను మాట్లాడతాను అని లేవబోయింది పండు. చైతుని ఒకసారి ఒడిలో కూర్చోబెట్టుకోండి ఆంటీ అంటూ ఇచ్చి తర్వాత మాట్లాడొచ్చులే అన్నది ఉమ పండుతో. చేసేదేం లేక మెదలకుండా కూర్చుంది పండు. ఫోన్ పెట్టేసి వచ్చింది ప్రశాంతి. ఫోన్ చేసింది ఎవరు అని అడిగింది వరాలమ్మ. ప్రశాంతి గారు చెప్పబోయే లోపే పండు మీ అబ్బాయి ప్రభా అని చెప్పింది. ఓ సిదినేశాలో అనుకున్నారు చిలిపి కోడళ్ళు. ఇంతలో పక్కింటి అనసూయమ్మ గారు వచ్చారు. పండుని చూసి వరాలమ్మ వైపు తిరిగి, పిన్నిగారు మీకు చెల్లెలా అని అడిగింది. గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా అయింది పండుకి. ఫక్కున నవ్వేశారు చిలిపి కోడళ్ళు ముగ్గురు. అనసూయమ్మ గారు ప్రశాంతి గారితో, అక్క, నువ్వు వచ్చి మా కోడలితో గౌరీ వ్రతం చేయించవా? దాని కడుపులో కూడా ఒక కాయ కాస్తే సంతోషం మరి అన్నారు అనసూయమ్మ గారు ప్రశాంతితో. రేపు ఉదయమే పూజ పెట్టుకున్నాం అని చెప్పింది అనసూయమ్మ. అందరి భోజనాలు అక్కడే అని కూడా చెప్పింది. వీళ్ళిద్దరికీ భోజనాలు ఇంటికి పంపిస్తాంలే, మీరు వచ్చేయండి అని చెప్పింది పండువైపు వరాలమ్మ వంక చూస్తూ. నన్ను కూడా ఈ ముసల్దాంతో కలిపేసింది దీని దుంపతెగ అనుకుంది ముఖం మాడపెట్టుకొని కూర్చుంది పండు. అనసూయమ్మ వెళ్ళిపోయాక పండు మాట్లాడుతూ, శుభ్రంగా చూసుకునే మొగుడు దొరికితే నున్నగా ఉంటాను నేను కూడా, నాకు ఏ భాగ్యం లేదుగా అంటూ వాపోయింది. మీరు పిల్లల్ని కనకపోతేనే ఇలా అయిపోయారు, ఇంకా పిల్లల్ని కూడా కని ఉంటేనా అంటూ పైకి చూసి దండం పెట్టి నవ్వింది ఉష. పండు ముఖాన్ని చూసి చిలిపి కోడళ్ళు లోపలే నవ్వుకున్నారు. మరుసటి రోజు ఉదయమే ఎవరి విధులకు వారు వెళ్ళిపోయారు. ప్రశాంతి గారు పొద్దున్నే అనసూయమ్మ గారి ఇంటికి వెళ్ళింది. ఉమ సుమను పిలిచింది. ఉష కూడా వచ్చింది. మినపజావ కావాలంది మన బేతాల పండు అని మినుములు పెసలు దగ్గర పెట్టి చూసి, పెసళ్ళు నల్లగా మాడిపోతే మినుములే కదా అన్నది నవ్వుతూ ఉమ. ఎందుకు అలా మాడిపోతాయి అన్నది సుమ. ఓసిన తింగర్ బుచ్చి అక్క, మినపజావ బలాన్ని ఇస్తుంది, పెసళ్ళ జావ బాత్రూమ్ చుట్టూ తిప్పిస్తుంది,
పైగా పెద్ద వయసు కదా, ఇక గట్టు తెగినట్లే ఉంటుంది వ్యవహారం అంటూ వచ్చే నవ్వుని ఆపుకుంది ఉమా. ఉష అయితే తెగ నవ్వింది, చప్పట్లు కూడా కొట్టింది. ఏమిటో లోపల ఏవేవో శబ్దాలు వస్తున్నాయి అన్నది వరాలమ్మ. ఏమీ లేదమ్మమ్మ, పని చేసుకుంటున్నాం మేము అని అన్నది సుమ. సుమ మాట్లాడుతూ మరి మోషన్స్ టాబ్లెట్స్ కూడా లేవు కదా అన్నది బాధగా ముఖం పెట్టుకొని. ఇంకా నయ్యం, జావా చేస్తున్నామని డాక్టర్ని తెచ్చి ఇంట్లో పెట్టమన్నావు కాదు అంటూ తెగ నవ్వింది ఉమా. నాకు కొద్దిగా వంట చేస్తున్నారా ఉమా అన్నది పండు. మీరు జావా అడిగారు కదా, అదే కాస్తున్నాము ఆంటీ అన్నది ఉమా. నెయ్యి బాగా దట్టించమ్మా అన్నది పండు ఆశగా. అలాగే అన్నది ఉష. ఏమి కోరికలు దీనివి, అన్ని బోడిగుండు కోరికలు అని తిట్టుకుంది వరాలమ్మ, తాను తీపి తినకూడదు అన్న కక్షతో. ఇంతలో అనసూయమ్మ గారు పిలిచారు, గంటలో రండమ్మా అని. సరేలే ఆంటీ గారు అని చెప్పింది సుమ. పెసళ్ళు నల్లగా వేపి తాటి బెల్లం వేసి కాశారు జావా. జావా చేదుగా వచ్చింది పాపం. అడిగిన పాపానికి కిమ్మనకుండా కొంచెం కొంచెం తాగింది పండు. వరాలమ్మ ఉడికిపోతూ ఉంది. చిలిపి కొడలు లోపలికి చేరి కిలకిలా నవ్వుతూ ఉన్నారు. చేతుగాడిని ఎత్తుకొని చేయి నొప్పి చేసేసింది పండుకి. ప్రేమతో ఎత్తుకోమని ఇస్తున్నారు, తప్పేది లేదుగా. పిల్ల పీచ ఎవరున్నారు తనకి అలవాటు అవ్వడానికి అనుకుంది పండు. జావా తాగలేక నానా అవస్థలు పడుతున్న పండు పారవేయబోయింది. నిజం తెలియని వరాలమ్మ కేకలేసింది. తాను ఇక్కడ ఉండడానికి వచ్చిందాయే, ఇలా నిక్కులు పోతే ఉండడానికి స్థానం కూడా దొరకదని తప్పక అలాగే తాగేసింది జావా. కోడళ్ళు పేరంటానికి వెళ్ళారు. అందరూ పుష్టిగా భోంచేసి వచ్చారు. మధ్యలో అనసూయమ్మగారు వచ్చి వరాలమ్మకు పండుకి భోజనం ఇచ్చి వెళ్ళారు. అప్పటికే 4-5 సార్లు తిరిగింది బాత్రూంకి పండు. అయ్యో, అలా నీరసపడిపోయారేంటి అని అడిగింది ప్రశాంతి గారు పండుని. జావా తాగానుగా, పడలేదు అందుకే అని నవ్వలేక నవ్వింది పండు. పండు దగ్గర కొద్దిగా అలవాటైన చైతు నన్ను ఎత్తుకో బామ్మ అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. అబ్బా, ఏం పిల్లలు, ఏం గోల. ఈ ముసల్దాని గోల పడలేకుండా ఉన్నాననుకుంటే పక్కన ఈ పిల్లల గోల అంటూ నీరసంతో లోపలే అనుకుంది పండు. వరాలమ్మ పండుని చూసి మనసులోనే తిట్టుకొని ఆమె తెచ్చిన పెట్టెవైపు చూస్తూ సరేలే అనుకుంది మనసులో. అనంత్ ప్రశాంతి గారి దగ్గరికి వచ్చి చిన్నగా, అమ్మ దూరపు చుట్టమన్నారు కదా, వెళ్ళదా ఏంటి ఇక అని అడిగాడు. తప్పురా, అలా అనకూడదు అన్నారు ప్రశాంతి గారు. సరిపోయింది ఈ తప్పులు అనుకుంటూ వెళ్ళిపోయాడు అనంత్ చిరాకుగా. ముగ్గురు తోటికోడళ్ళు డాబా మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈ ముసలి పండుని ఎలా పంపాలి అని చర్చించుకుంటున్నారు. సుధీర్ విని అసలు ఈ పండు ఎవరు అని అనుకొని వినసాగాడు. మామయ్య గారు వచ్చేలోపే పంపించేయాలి దీన్ని అన్నది ఉమా. అలాగే, అసలు ఏమీ అర్థం కావడం లేదు. హాయిగా ఆడుతూ పాడుతూ అల్లరి చేసుకుంటూ ఉండేవాళ్ళం హాల్ మొత్తం. ఈ ముసలి పండు వచ్చి దారికి అడ్డంగా మంచం వేసుకొని ఎప్పుడూ గురక పెడుతూనే ఉంటుంది అన్నది సుమ. నాకు బాధ కోపం వచ్చేస్తుంది, నేను మొటికాయలు వేస్తాను, ఇక ఎవరి మాట వినను అన్నది ఉష. నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి, నిన్ను ఆపేదెవరు, నేనున్నానుగా అన్నది ఉమా. ఈ పండు మామయ్య గారి కోసం వచ్చిన ఆయన గర్ల్ ఫ్రెండ్ అని తెలిస్తే ముగ్గురు కొడుకులు రెచ్చిపోయి హద్దు మీద ప్రవర్తించడం ఖాయం అన్నది ఉమా. నువ్వసలు భయపెట్టకే నన్ను అన్నది సుమ దీనంగా. నీలా ముద్దపప్పులా ఉంటే కుదరదు కదా అక్క అన్నది ఉష. నేను మన అత్తయ్య గారి కన్నా తెలివిగల దాన్ని కదే అన్నది సుమ. ఏడ్చినట్టుంది. ఆ రోజుల్లో రాకాసి అత్తగారు కాబట్టి మన అత్తయ్య గారు అలా అయ్యారు. నీకు అలా ఉండాల్సిన కర్మ ఏముందక్క అన్నది ఉమా.
మీరు అలా చెబుతూ ఉంటే నాకు బాగా కోపం వచ్చేస్తుంది ఆ పండు మీద అన్నది సుమ. కోపం వచ్చి నీకు ముక్కు ఎర్రబడడమే కానీ నువ్వు చేసేదేం లేదులే అక్క అంటూ నవ్వింది ఉష. నేర్చుకుంటున్నాను కదా, మళ్ళీ మధ్యలో ఇలా అంటే మొదటికే వచ్చేస్తాను అన్నది సుమ. అమ్మో నీ తెలివికి జోహార్లక్క అని నమస్కరించింది ఉమ. అన్నీ విన్న సుధీర్, అమ్మో ఇంత కథ ఉందా ఈ పండు వెనుక? అమ్మ ఉత్తమరాళ్ళు ఏం ప్లాన్ వేస్తున్నారో అంటూ అక్కడే నిలబడి ఉన్నాడు సుధీర్. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.